ప్రతినిధి మురళి మనకి చెన్నై నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తారు. మురళి, ప్రధానంగా 6 సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారంటున్నారు. ఏ సెక్షన్ల కింద ఆయన్ని ఇవాళ అధికారులు అరెస్ట్ చేశారు? పోలీసుల దగ్గర నుంచి ఇంకా పూర్తి సెక్షన్లకు సంబంధించినటువంటి వివరాలు మీడియాకు ఇంకా ఇవ్వలేదు. కేవలం కొద్దిసేపటి క్రితం ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకునే ముందు ఉదయనిధి స్టాలిన్ కు ఎందుకోసం ఏ సెక్షన్ల కింద మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం అన్నటువంటి విషయం మాత్రం ఉదయనిధి మనకి అందుతున్న సమాచారం ప్రకారం 6 సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ పై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి విజయ్ పై, నటి త్రిషపై ఉదయనిధి చేసిన విమర్శల నేపథ్యంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 సెక్షన్లు ఆయనపై ఫైల్ చేశారు. 6 సెక్షన్ల కింద ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంజావూర్ పిఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కి ఆయన్ని తీసుకువెళ్లి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, అసలు ఏం మాట్లాడారు, కార్యకర్తల ఆ రకంగా ఎందుకు నినాదాలు చేయాల్సి వచ్చింది, పూర్తి పరిణామాల గురించి, ఉదయనిధి వ్యాఖ్యల గురించి ఆయన్ని అధికారులు ప్రశ్నించబోతూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం వాస్తవానికి మద్రాస్ హైకోర్టు పిటిషన్ ని విచారించడానికి అంగీకరించింది. డిఎంకే కార్యకర్తలు ఉదయనిధిని అరెస్ట్ చేయకుండా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలి, తమ పిటిషన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉంది అంటూ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు కూడా ఈ సీరియస్నెస్ ని గమనించి ఆ పిటిషన్ ని వెంటనే స్వీకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. వాళ్ళ మధ్యాహ్నమే విచారణ జరుపుతామని చెప్పి కూడా మద్రాస్ హైకోర్టు చెప్పింది. కానీ మధ్యాహ్నం కాకుండానే ఈ లోపే ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకుని పిఎస్కి తరలిస్తూ ఉన్నారు పోలీసులు. మా ప్రతినిధి మురళితో మాట్లాడదాం. మురళి, చాలా స్ట్రాటజిక్ మూవ్ గానే మనం చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే మధ్యాహ్నం కోర్టు విచారణకి స్వీకరించింది, అంగీకరించింది, విచారణ చేస్తామని చెప్పింది. కానీ ఈ లోపే ఉదయనిధిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోయారు. సో ఏంటి డిఎంకే కార్యకర్తలు ఏమంటున్నారు? డిఎంకే నిన్నటి నుంచి చెబుతుందంటే ఎక్కడా కూడా త్రిష ప్రస్తావన అనేది ఉదయనిధి స్టాలిన్ చేయలేదు. కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అసలు సమస్య కావేరీ జలాల విషయం. ఆ జలాల విషయం గురించి మాట్లాడుతుంటే దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కావాలని ఈ కేసు నమోదు చేయడం, అరెస్టు చేయాలని చూస్తున్నారు. అది కూడా కోర్టుకు వెళ్లి కోర్టుని ఆశ్రయించిన తర్వాత మధ్యాహ్నం కేసును విచారిస్తాం, మధ్యాహ్నం వరకు కూడా అరెస్టు చేయకూడదని హైకోర్టు చెప్పిన తర్వాత కూడా పోలీసులు విచారణ కోసం అని చెప్పి విజయ్ని ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇక్కడే మనకు అర్థమైపోతోంది. సో ప్రభుత్వం కక్ష సాధింపు దూరంలో వెళ్తోంది తప్ప ప్రజల శ్రేయస్సు అనేది ఎక్కడా కూడా పట్టడం లేదనేది డిఎంకే చెబుతుంది. మరోవైపు ఈ అరెస్టును ఖచ్చితంగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. సో టీవీకే చేసేటువంటి ప్రతి తప్పుని కూడా నిలదీస్తాం. సో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ను విచారణ కోసమని, అంటే మధ్యాహ్నం వరకు కూడా కోర్టు సమయం గడువు ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు దీనిపై విచారణ మొదలవుతుంది. విచారణ మొదలైన తర్వాత అరెస్టు చేయాలా లేదా అంటే అరెస్ట్ అవసరం లేకుండానే విచారణ చేసి పంపించాలనేది కోర్టులో ఒక క్లారిటీ, కోర్టు నుంచి ఒక తీర్పు అయితే రాబోతుంది. అయితే ఈ లోపే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తంజావూరుకి తీసుకెళ్తూ ఉన్నారు. సో తంజావూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి అక్కడికి తీసుకెళ్లి విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇక్కడ నుంచి తంజావూరు బయలుదేరారు. అయితే వాహనాన్ని తంజావూరు పిఎస్ కి తీసుకువెళ్లేసరికి తంజావూరుకి సాయంత్రం, అంటే దాదాపు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేందుకు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. సో మొత్తం మామూలుగా అయితే హైవేలో మామూలుగా వెళ్లేటువంటి వాహనాలకే పట్టే సమయం అది. అయితే ఎక్కడికక్కడ డిఎంకే నేతలు గనక వెంబడించేటువంటి, అంటే అధినేతను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని వాహనాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో వస్తే ఇది మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది సాయంత్రం అవుతుందా, రాత్రి అవుతుందా, ఈలోపు కోర్టు తీర్పు ఏమవుతుంది, లేదంటే ఇక్కడే విచారించేటువంటి అవకాశం ఉంటుంది. తంజావూరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఏ వాహనంలో అయితే ఉదయనిధిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో అదే వాహనంలో తంజావూరు వరకు వెళ్లే అవకాశం ఉందా? ఈ మధ్యలో ఏమన్నా మార్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ముందుగా ఇక్కడ సిటీ నుంచి అది నీలాంగరై విజయ్ సీఎం విజయ్ ఉంటున్నటువంటి అదే ప్రాంతంలోనే నీలాంగరైలోనే ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. అదే నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి సిటీ అవుట్కట్స్ దాటిన తర్వాత
కాన్వాయ్ లో వాహనాలను మార్చి అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 500 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది కాబట్టి సో ఇనోవా లాంటి వెహికల్స్ ద్వారా అతన్ని తీసుకెళ్తే త్వరగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోపు ఎక్కడికక్కడ మార్గ మధ్యలో డిఎంకే నేతలందరూ కూడా రాస్తారోకో చేపట్టాలని కూడా ఇప్పటికే డిఎంకే నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. సో తంజావూరు వెళ్లే వరకు సజావుగా మొత్తం ఈ జర్నీ అంతా సాగుతుందా, ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసనలు తెలిపితే కనుక డైవర్ట్ చేసి వేరే మార్గంలో తీసుకెళ్లేటువంటి ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఏం చెప్తుంది, సో అరెస్టు విచారణ కోసమని తీసుకెళ్ళినా కూడా అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. సరిగ్గా ఎన్ని గంటలకి విచారణకు స్వీకరిస్తుంది మద్రాస్ హైకోర్టు? మధ్యాహ్నం 12 గంటలకే విచారణ ప్రారంభమవుతుంది. సో ఇప్పటికే కోర్టు తీర్పు ఉంది కాబట్టి మేము మధ్యాహ్నం వరకు కూడా అరెస్టు చేయదని కోర్టు చెప్పిన తర్వాత కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది. సో మేము చెప్పిన సమయం ఇంకా గడువు ఉన్నా కూడా ముందుగానే ఎందుకు అంత అత్యవసరంగా విచారణ కోసమో లేదా అరెస్టు కోసమనో ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది కోర్టు ప్రశ్నిస్తుందా, లేదా వీళ్ళు చెప్పినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో సో ఈ కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, ఇక్కడ టీవీకే నేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, డిఎంకే నేతల ఇళ్లకు వెళ్లి అక్కడ నిరసనలు తెలిపేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి ఇందుకోసమే అరెస్టు చేస్తున్నామని పోలీసుల వాదనను పరిగణలోకి తీసుకుంటే అరెస్టుకు అంగీకరిస్తుందా, లేదంటే అరెస్టు లేకుండానే విచారణకు పిలిపించి మళ్ళీ వెంటనే పంపించాలని. అంటే టెక్నికల్ గా పోలీసులు దీని గురించి ఏం చెప్తున్నారు? ఉదయనిధిని అరెస్ట్ చేశామని చెప్తున్నారా, కేవలం మేము విచారణకి తీసుకువెళ్తున్నామని చెప్తున్నారా? టెక్నికల్ ఏమంటారు? అరెస్టు చేయడం లేదు. ఉదయనిధి స్టాలిన్ తో దాదాపు 15 నిమిషాల పాటు పోలీసులు చర్చించారు. మేము ఎక్కడా కూడా అరెస్టు చేయడం లేదు, కోర్టు అనుమతి ఉంది, మధ్యాహ్నం వరకు కూడా అరెస్టు చేయొద్దన్నటువంటి ఆదేశాలు ఉన్నాయని ఉదయనిధి స్టాలిన్ అలాగే లీగల్ సెల్ మొత్తం చెప్పిన తర్వాత కూడా మేము అరెస్టు చేయడం లేదు, కేవలం విచారణకు మాకు సహకరించండి, విచారణ పూర్తయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కూడా పంపిస్తామని చెప్పిన విషయాన్ని అంగీకరించిన తర్వాతే ఉదయనిధి స్టాలిన్ పోలీసులతో వెళ్ళడానికి అంగీకరించారు. సో ఆ మేరకు మాత్రమే పోలీసులతో ఉదయనిధి స్టాలిన్ ఇంటి నుంచి బయటకు వచ్చి సో అందరికీ కూడా అభివాదం చేసి అక్కడి నుంచి పోలీసుల వాహనంలో ఎక్కి వెళుతూ ఉన్నారు. అయితే విచారణ కోసం అని చెప్పారు కానీ తంజావూరు తీసుకువెళ్తామని ఎక్కడ కూడా పోలీసులు ఉదయనిధి స్టాలిన్ కి చెప్పలేదు. అయితే అక్కడ టెక్నికల్ గా కేసు నమోదైన తంజావూరు కాబట్టి సో అక్కడికే పోలీసులు తీసుకువెళ్తూ ఉన్నారు. సో టెక్నికలీ మురళి మనం మాట్లాడుకుంటున్నట్టు కేసు తంజావూరు పిఎస్ లో నమోదైంది కాబట్టి విచారణకి ఆయన్ని తంజావూరు పిఎస్ కే తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని ఇదే కదా పోలీసులు చెప్తున్నది? పోలీసులు చెప్తున్న వాదన అయితే అదే. దీనిపై లీగల్ సెల్ కానీ అలాగే ఉదయనిధి స్టాలిన్ కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో మాకు సమయం ఇస్తే, కొంత గడువు ఇస్తే ఖచ్చితంగా తంజావూరుకి మీరు చెప్పినటువంటి సమయానికి విచారణ కోసం వస్తాం. అరెస్టు కానప్పుడు ఇంత అత్యవసరంగా ఇంటికి వచ్చి కోర్టు అనుమతి ఉన్నా కూడా బలవంతంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏంటనేది డిఎంకే నేతల నుంచి అలాగే లీగల్ సెల్ నుంచి ఉదయనిధి స్టాలిన్ న్యాయవాదుల నుంచి కూడా ఎదురవుతున్నటువంటి ప్రశ్న. సో ఇదే విషయాన్ని కోర్టులో కూడా ఉదయనిధి స్టాలిన్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు. సో కావాలనే అతన్ని అరెస్టు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే వచ్చారు. కోర్టు అనుమతి ఉన్నా కూడా, కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఈ విధంగా తీసుకువెళ్లడాన్ని, అది కూడా ముందస్తు గడువు లేకుండా కేవలం విచారణ కోసం అయితే నోటీసులు ఇస్తారు. 24 గంటల లోపు లేదంటే 48 గంటల లోపు లేదా ఇన్ని రోజుల వ్యవధిలో మీరు విచారణకు రావాలని చెప్తారు మామూలుగా నోటీసులు ఇంటికి వచ్చి సర్వ్ చేసినప్పుడు. ఇంటికి వెళ్లి ఇంత కార్యకర్తల ఆందోళనల మధ్య ఆయన్ని పోలీస్ వాహనంలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? పోలీసుల వర్షన్ ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు? ఒకవైపు కోర్టు ఆదేశాలు ఉన్నాయి, తాము తీర్పు చెప్పేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి, అయినప్పటికీ ఆయన ఇంటికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకోవడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే పోలీసులు జనరల్ గా చెప్పే విషయం కావచ్చు, లేదా ఈ కేసులో దీనికి సంబంధించి చెప్పేటువంటి విషయం ఒకటి, మేము కనుక ఉదయనిధి స్టాలిన్ విచారించడమో లేదంటే అతన్ని అరెస్ట్ చేయడమో ఆలస్యం అయితే కనుక రాష్ట్రంలో టీవీకే నేతలు, విజయ్ అభిమానులు కావచ్చు, మొత్తం కార్యకర్తలందరూ కూడా రోడ్డెక్కి నిరసనలు తెలిపేటువంటి అవకాశం ఉంది. సో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది కాబట్టి ముందుగానే దీనికి ఒక పరిష్కారంగా మేము అదుపులోకి తీసుకుని విచారించి అసలు ఆ సందర్భంలో ఎందుకు విజయ్ గురించి లేదా త్రిష గురించి ఆ అర్థం వచ్చేలా మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా విచారించి పంపితే సో అక్కడికి ఈ వివాదానికి కొంత పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత లీగల్ గా వాళ్ళు కూడా చట్టపరంగా ఎదుర్కోవడానికి పోలీసుల తరపు నుంచి మేము చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా పూర్తయితే సో మొత్తం టీవీకే నుంచి ఆ కార్యకర్తలు ఏదైతే ఆందోళన చేపడుతున్నారో ఉదయనిధి స్టాలిన్ అలాగే డిఎంకే నుంచి క్షమాపణ కోరుతున్నారు, ఇవన్నీ కూడా సర్దుమణిగేటువంటి అవకాశం ఉందనేది పోలీసుల వర్షన్. సో టీవీకే నుంచి ఉదయం నుంచి కూడాను డిఎంకే నేతలు ఒకవైపు వస్తున్నా కూడా నిరసనల కోసమని ఉదయనిధి స్టాలిన్ నివాసం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డిఎంకే కార్యాలయాల వద్ద కూడా టీవీకే నేతలందరూ కూడా చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అయితే వీలైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే
ఎక్కడ వీళ్ళందరూ కూడా దీన్ని మళ్ళీ ఆందోళన చేపట్టడం అనేది నిరసనలు చేయదాటి ధ్వంసాలకు పాల్పడతాడన్నటువంటి ఒక సమాచారం ఉందనేది మాత్రం పోలీసులు అధికారికంగా ఎక్కడ చెప్పడం లేదు, కానీ ఆ కారణంగానే ముందస్తుగా అరెస్టు చేయవలసి వచ్చిందనేది పోలీసుల వర్షన్. బట్ మురళి, పోలీసుల వర్షన్ ని ఒప్పుకునే పరిస్థితిలో డిఎంకే కార్యకర్తలు లేరు అనేది మనకు అర్థమవుతోంది. ఎందుకంటే రేపటి నుంచి తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ కి సంబంధించిన చర్చ జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ ఒక బలమైన గొంతు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఇవాళ చాలా స్ట్రాటజిక్ గా ఆయన అదుపులోకి తీసుకున్నారు అన్నది డిఎంకే కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. డిఎంకే వర్షన్ ముందు నుంచి కావేరీ జలాల విషయం ఒకటి, రేపు బడ్జెట్ సమావేశాలు మొదలైనా కూడా కావేరీ జలాల గురించే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనిపైనే సమాధానం కోరుతూ అందరూ పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది విపక్షాలు, డిఎంకే సహా ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నటువంటి వామపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సో అలాగే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ రేపు ఇదే విషయంపై ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. సో నిన్న ఏదైతే సభలో మాట్లాడుతూ విజయ్కు ఉన్నటువంటి టెన్షన్ అంతా ఏంటో తెలుసా అన్నప్పుడు ఏదైతే త్రిషా పేరు ప్రస్తావన వచ్చిందో, సో ఇలాంటి పరిస్థితి రేపు అసెంబ్లీలో కూడా ఇదే విపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే అంశాన్ని మళ్ళీ కూడా ఎక్కడ ప్రస్తావిస్తారు. ఇవన్నీ కూడా ముందుగానే దృష్టిలో ఉంచుకొని అరెస్టు చేశారనేది డిఎంకే వాదన. మురళి, ప్లీజ్ హోల్డ్ ఆన్. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకెళ్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులంతా ఆయనతో మాట్లాడించడానికి ప్రయత్నించారు. ఆయన ఏ రకంగా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. சார் தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது கீழ இருந்தவங்க அந்த பேரை சொல்லல இந்த பேரை சொல்லல இருந்தாலும் எதிர்கட்சிகள் கைது கொண்டு போய் சும்மா சார் தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் சார் స్వంత ఆందోళనలు హడావిడి మధ్య ఉదయనిధి ఏమన్నారు ఎగ్జాక్ట్ గా మనకి వినబడలేదు, కానీ ఆయన మాట్లాడారు, రెస్పాండ్ అయ్యారు, చాలా షార్ట్ గా మాట్లాడారు. నా అరెస్ట్ ఒక జోక్, లీగల్ గా పోరాడతాను, ఇది ఉదయనిధి స్టాలిన్ చాలా క్లియర్ గా చెప్పిన మాట. సో మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడించడానికి ప్రయత్నించినప్పుడు ఇది అరెస్టా లేకపోతే మీ స్పందన ఏంటి, మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు తెలుసుకునే ప్రయత్నంలో ఇది ఒక జోక్, ఖచ్చితంగా లీగల్ గా పోరాడతామని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. చాలా కూల్ గా కంపోజ్ గా ఆయన కనిపిస్తూ ఉన్నారు. పోలీస్ వాహనం ఆయన్ని తంజావూరుకి తరలిస్తోంది ప్రస్తుతానికి. అయితే ఇంకొక వైపు పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళన దృశ్యాలు మనం చూస్తున్నాం. మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు, చేతిలో బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉన్నారు, వాళ్ళంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మన ఉదయనిధి స్టాలిన్ నివాసం దగ్గర టీవీకే అండ్ డిఎంకే కార్యకర్తల మధ్య నెలకొన్న ఆ ఉద్రిక్త పరిస్థితి కూడా మనం చూసాము. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఉదయనిధి స్టాలిన్ నివాసాన్ని ముట్టడించడానికి టీవీకే కార్యకర్తలు ప్రయత్నించడం, అలాగే డిఎంకే కార్యకర్తలు ఆయన్ని అరెస్ట్ ని అడ్డుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ మనకు కనిపించాయి. అయితే పోలీసులు ముందుగానే పెద్ద ఎత్తున ఆయన నివాసం దగ్గరికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఆయన నివాసం నుంచి కూడా తంజావూరుకి తరలిస్తూ ఉన్నారు. తంజావూరు పిఎస్లోనే ఉదయనిధి స్టాలిన్ మీద కేసు నమోదైన క్రమంలో ఆయన్ని అక్కడికే తరలిస్తూ ఉన్నారు పోలీసులు. సార్ தொடர்ந்து